టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్దమవుతున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. ఎల్లుండి నుంచి పర్యటన ప్రారంభిస్తారు. 31 వరకు వరుసగా పర్యటిస్తారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఇక ఎల్లుండి పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్తారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఆశావాహుల సందడి నెలకొంది. ఆఖరి జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఆశావాహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నివాసానికి మందకృష్ణ మాదిగ వచ్చారు. డేగల ప్రభాకర్ ను వెంటబెట్టుకుని వచ్చిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రబాబును కలిశారు. విజయనగరం లోక్సభ కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. ఆయన ఇంటి సమీపంలో తాగునీటి సమస్య ఉన్న చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా ఏపీని అభివృద్ధి చేస్తామని అన్నారు. బోధనా పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేడు దూరంలోనే శాంతి భద్రతలు అదుపులో లేవు అని లోకేష్ వ్యాఖ్యానించారు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది అన్నారు. ఇక రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలి అన్నారు. ఐరోపా దేశాలు ఉచితంగా చదువు, వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఇక అదే పద్ధతిని మన రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని అన్నారు. ప్రజలు కట్టిన పన్నులకు, వారు పొందుతున్న వసతులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది అన్నారు. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అని లోకేష్ అన్నారు. బీజేపీ 5వ జాబితా విడుదలైంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఆ పార్టీ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల వివరాలను అధిష్టానం ప్రకటించింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో 5వ జాబితాను విడుదల చేశారు. అందులో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 ఖరారు చేసింది. ఏపీలో అసెంబ్లీ అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక వరంగల్ ఆరూరి రమేష్, ఖమ్మం తండ్ర వినోద్ రావు పేర్లను ప్రకటించారు. ఇక ఏపీలో 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అరకు, కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్ పేరును ప్రకటించారు. రాజమహేంద్రవరం, పురంధేశ్వరి, నర్సాపురం భూపతి రాజా, శ్రీనివాస్ వర్మ అభ్యర్థిత్వాలను ఆమోదించారు. తిరుపతి వరప్రసాదరావు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ప్రకటించారు. వైసీపీ సర్కార్ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అని ధ్వజమెత్తారు. తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతోంది అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు పదే ఆయన కాన్వాయ్ ను తనిఖీ చేస్తున్నారని మండిపడుతున్నారు. కొండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేశారని వివరించారు. గత 3 రోజుల్లో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ ను ఆపి సోదాలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్ లో కార్లన్నింటినీ పరిశీలించారు. ఇక వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదు అని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలనే ఆదేశాలేమైనా ఉన్నాయా అని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో తనిఖీలు చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఆయన ప్రచారం సాగుతోంది అని నిర్ధారించారు. గత 3 రోజుల్లో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ ను ఆపి తనిఖీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. వైసీపీ ముఖ్య నాయకుల కాన్వాయ్లు ఎందుకు తనిఖీ చేయడం లేదు అని ప్రశ్నించారు. ఇప్పటికే మంగళగిరిలో సీఎం జగన్ బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నా ఎందుకు తొలగించలేదు అని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పిఠాపురం పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ పేర్లను ఖరారు చేశారు. ఇక కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బాలరామకృష్ణ పేర్లను ప్రకటించారు. తెనాలి నాదెండ్ల మనోహర్, నిర్దవోలు కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాలను ప్రకటించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ పేర్లను ప్రకటించారు.
పి గన్నవరం, గిడ్డి సత్యనారాయణ, రాజోలు దేవవరప్రసాద్ పేర్లను వెల్లడించారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులపర్తి ఆంజనేయుల పేర్లను ప్రకటించారు. నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఇక ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. పోలవరం చిర్రి బాలరాజు, తిరుపతి అరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు డాక్టర్ యనమల భాస్కర్ రావు పోటీ చేస్తారు అని జనసేన ప్రకటించింది. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో పలువురు వైసీపీ అభిమానులు టీడీపీలో చేరారు. బేతంపుచేర్లలో బుగ్గన బంధువు ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. డోన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభాకర్ రెడ్డితో పాటు 400 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన తన సొంత బంధువైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీలో కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగలేదని వాపోయారు. డోన్ నియోజకవర్గం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితోనే అభివృద్ధి అవుతుంది అన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల గంజాయి కేసులో మరో కోణం వెలుగు చూసింది. 10వ తరగతి విద్యార్థిని గంజాయికి బానిస చేసిన దుండగులే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు బయటపడింది. ఇక ఏ తండ్రి అయితే గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆయన కుమార్తెపైనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఏడాదిగా బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను ప్రేమ్, వెంకటేష్, నితిన్ గా గుర్తించారు. వారిపై పోక్సో, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే కూతుల్లో ఆకస్మిక మార్పులు రావడాన్ని ఓ తండ్రి గుర్తించారు. ఆమె గంజాయికి బానిసివ్వడంతో పాటు అత్యాచారానికి గురైంది అని ఆమె తండ్రి గుర్తించారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు 5 సభ్యులతో కూడిన ముఠాని అరెస్ట్ చేశారు. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ముఠా సభ్యులు గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక చదువు మానేసిన కుర్రోళ్లు గంజాయి దంతా సాగిస్తున్నారని పోలీసులు బయటపెట్టారు. ఇక విశాఖపట్నంలోని సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి జగిత్యాలలో అమ్ముతున్నట్లు కనుగొన్నారు. పాఠశాల విద్యార్థులనే టార్గెట్ చేసుకుని ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ముఠా నిర్వాహకంతో 10 మంది విద్యార్థులు గంజాయికి బానిసలయ్యారు. ఇక బాలికపై అత్యాచారానికి పాల్పడిన 3 నిందితుల్ని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి ముఠా వెనుక ఇంకెవరు ఉన్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాలని వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతుంది. తాజాగా మరో షాక్ తగిలింది. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వరప్రసాద్కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో మేరిగ మురళీధర్కు అవకాశం కల్పించింది. దీన్ని భరించలేక వరప్రసాద్ బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక బీజేపీలో చేరిన అనంతరం వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం ప్రధాని నరేంద్ర మోదీకే సాధ్యమని అన్నారు. ఆయన సారథ్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి వరప్రసాద్ పోటీ చేసే అవకాశం ఉంది అన్నారు. మరో ఎమ్మెల్యే వైసీపీని వీడారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి ఎలిజాను పార్టీలోకి ఆహ్వానించారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎలిజాకు టికెట్ దక్కకపోవడంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక చింతలపూడి అభ్యర్థిగా కంపం విజయరాజును ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. దీన్ని భరించలేక ఎలిజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా కొంతమంది తనపై కక్ష కట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారు అని ఎమ్మెల్యే అన్న మాటలను మళ్ళీ ఎలిజా ఆరోపించారు. అందుకే అక్కడ ఇమ్మడలేక పార్టీ మారినట్లు వెల్లడించారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ఎలిజాకు కండువా కప్పి పార్టీలోకి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. జగన్ పత్రికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహం చెందారు. ఆ పత్రికపై పరువు నష్టం దావాకు సిద్దమయ్యారు. విశాఖలో డ్రగ్స్ దిగుమతి వ్యవహారానికి సంబంధించి తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాశారని ఆమె ఆరోపించారు. సిపిఐ సోదాలు నిర్వహించిన సంధ్య ఎక్స్పోర్ట్లో పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉంది అంటూ జగన్ సొంత పత్రిక ఆధారరహిత వార్తలు ప్రచురించింది అని ఆమె ధ్వజమెత్తారు. తప్పుడు కథనాలపై న్యాయ పోరాటానికి సిద్దమైన పురంధేశ్వరి 20 కోట్లకు ఆ పత్రిక యాజమాన్యానికి పరువు నష్టం నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్పోర్ట్ ఎండీ వీరభద్రరావుతో వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు రాయడం వెనుక దురుద్దేశం ఉంది అని ఆరోపించారు. కూనం కుటుంబంతో తనకు బంధుత్వం, వ్యాపార భాగస్వామ్యం ఏదీ లేదు అని స్పష్టం చేశారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనను డ్రగ్స్ వ్యాపారాలకు సంబంధించిన కంపెనీల్లో
భాగస్వామి అనడం రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశమని అన్నారు. ఆ వ్యవహారంతో సంబంధం లేదని వివరణ ఇచ్చినా పదే పదే ఇవే రాతలు రాయడం అన్యాయమని అన్నారు. నిరాధార రాతలతో తన పరువుకు భంగం కలిగింది అని పురంధేశ్వరి నోటీసులో వివరించారు. 14 రోజుల్లో తన నోటీసుకు ఆధారాలతో సహా సమాధానం ఇవ్వకపోతే కోర్టులో కేసు నమోదు చేస్తానని అందులో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, మంత్రులు రాజకీయ నాయకుల కోసం కాకుండా రైతుల కోసం గేట్లు తెరవాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం చింతబావి తండాలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పర్యటించారు. రైతుల కష్టాలపై ఆరా తీశారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీరు అందడం లేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీష్ రావుతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండా పోతోంది అని రైతులు వాపోయారు. దీనికి స్పందించి హరీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు మానేసి గ్రామాల్లోకి వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు అని ఆరోపించారు. ఇక రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి సీఎం వెళ్లడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కాలువల్లో పుష్కలంగా నీళ్లు పారాయని రైతులు 2 పంటలు పండించుకుని సంతోషంగా ఉండేవారని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని వివరించారు. వడగండ్ల వానతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని హరీష్ రావు. ప్రధాని మోదీపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. మోదీ పాలనతో దేశానికి ఒరిగిందేమీ లేదు అన్నారు. దేవుళ్ల పేర్లతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా భైంసాలోని కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవుళ్లు, మతాల పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెడుతోంది అని మండిపడ్డారు. 10 ఏళ్ల కింద బీజేపీ అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెలికితీస్తామని మోదీ హామీ ఏమైంది అన్నారు. ఇక పేదల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ నేడు ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలను అమలు చేస్తుంది అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వజమెత్తారు. అన్నిటినీ సరిదిద్దుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తోంది అని ఆమె పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదిగలను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మాదిగులంతా నిద్రాహారాలు మాని కూటమి గెలుపు కోసం పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఇక ఎస్సీ వర్గీకరణ మాదిగులకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించేందుకు ఇవాళ చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఇక మాదిగల ఆకాంక్షలను చంద్రబాబు ముందు పెట్టామని చెప్పారు. ప్రభుత్వం వచ్చాక మొదటి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ నెల 30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆ తర్వాత ప్రచారంలోకి దిగుతామని తెలిపారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై సుదీర్ఘంగా చర్చించారు. 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ హామీలు అమలు చేస్తామని, నెరవేరుస్తామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక సూత్రధారిగా తేల్చారు. పోలీసులు A1 గా ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్నతో పాటు A6 గా ప్రైవేటు వ్యక్తిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రభాకర్ రావు చెప్పాడు అని హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు పోలీసులు విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లో ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అన్నారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకుని కీలక సమాచారాన్ని రిట్రీవ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 పోలీసు ఉన్నతాధికారులను రిమాండ్ విధించారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐ న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్ రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ముగ్గురి నివాసాల్లో సోదాలు జరిపి అనంతరం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు అంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇటీవల కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక బంజారాహిల్స్ లో తనపై నమోదైన కేసుపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. షేక్పేటలో 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని శ్యామ్ సుందర్ ఫుల్చాల్ నుంచి 2016లో 3.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియ జరిగింది అని వివరించారు. ఫోర్జరీ అనే మాటకు తావులేదు అన్నారు. 8 ఏళ్లుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదు అన్నారు. ఒకవేళ న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలి కదా అని ఆయన ప్రశ్నించారు. భూ వివాదాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ మంత్రులు జైలు నుంచి పాలన సాగిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ సమయంలో ఇక కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ పై ఈడీ దృష్టి సారించింది. అందులోని కీలక ఆధారాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను దర్యాప్తు అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారు అని అధికారులు ప్రశ్నించారు. తనకు గుర్తులేదు అని కేజ్రీవాల్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అందులోని కీలక ఆధారాలు ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. దాని నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో ఆయన మాట్లాడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి సి అరవింద్ తో కలిసి కేజ్రీవాల్ ను త్వరలో విచారించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా వ్యవహరించారు అని ఈడీ ఆరోపిస్తోంది. సౌత్ గ్రూప్ కు ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఆప్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ వ్యవహరించారు అని ఛార్జ్షీట్ లో ఈడీ పేర్కొంది. దీని ద్వారా కేజ్రీవాల్ కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు అని కోర్టుకు తెలియజేసింది. ఆయన అరెస్టుతో ఢిల్లీ సీఎం రేసులో ఆప్ నేత ఆతిషి సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తొలి ప్రాధాన్యం సునీతకే ఇస్తారు అని సమాచారం. మాజీ మంత్రి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మహిళలకు 2500 ఇవ్వడానికే ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి రుణమాఫీ ఎలా చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్లో పర్యటించిన ఈటెల పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దూకుడు మరింత పెంచింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను ముమ్మరంగా సేకరిస్తుంది. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్ కు ఉచ్చు బిగించేందుకు తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ముమ్మరంగా విచారించారు. 8వ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. 100 కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఆరా తీస్తున్నారు. ఇక సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళార్ల ద్వారా చేసిన ముడుపుల చెల్లింపులపై కీలక సమాచారాన్ని కవిత ద్వారా సేకరిస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా పంపిన ముడుపులను ఎన్నికల్లో ఆప్ వినియోగించిన తీరు, అందులో కవిత పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఇండో స్పిరిట్ కు అత్యధిక లాభాలు వచ్చేలా చూడటంతో పాటు హోల్సేల్ వ్యాపారి లాభాల మార్జిన్ను 12% పెంచి అందులో కొంత ముడుపులుగా స్వీకరించేందుకు వీలుగా కవిత పోషించిన పాత్రపై ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలను మరోసారి ఆమె ముందు పెట్టినట్లు సమాచారం. నిజామాబాద్లో కవిత వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ బృందాలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన అక్రమార్జనను కవిత నిజామాబాద్లో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ విశ్వసిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు కవులు కళాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్, పేరణి రాజ్ కుమార్ నాయక్ తో పాటు ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని రేవంత్ అభినందించారు. ఇక కళాకారుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుంది అని రేవంత్ హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ నేడు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు బ్యాంకర్లు నోటీసులు ఇస్తుంటే రేవంత్ తన వైఖరిని బయటపెట్టడం లేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారం కోసం ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ ఏటూ తేల్చుకుపోవడం అన్యాయమని అన్నారు. అన్నదాతలకు బ్యాంకు అధికారులు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులెవరూ రుణాలు చెల్లించొద్దని రేవంత్ రెడ్డి ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైతు బజార్లందు దళారీల పాలు చేసిన ఘనత వైసీపీకి దక్కుతుంది అన్నారు. మచిలీపట్నంలోని రైతు బజార్ను సందర్శించిన కొల్లు రవీంద్ర వ్యాపారాలు సాగిస్తున్న రైతుల సమస్యలపై ఆరా తీశారు. కూరగాయల రైతుల సౌకర్యార్థం గత 25 ఏళ్ల కిందట నారా చంద్రబాబు నాయుడు రైతు బజార్లను తీసుకొచ్చారు అని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం రైతులకు అతి తక్కువ ధరకే రైతు బజార్లో స్టాల్స్ ను కేటాయించి ఆర్థిక చేయూతనిస్తుంది అని కొల్లు రవీంద్ర తెలియజేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతు బజార్లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మచిలీపట్నంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా గతంలో తాను 2వ రైతు బజార్ను ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం దాన్ని మూసివేసింది అని ధ్వజమెత్తారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బజార్లో సౌకర్యాలు మెరుగుపరిచి రైతులను ఆదుకుంటామని రవీంద్ర హామీ ఇచ్చారు. ఇక రైతులపై ఎలాంటి పన్నులు వేయకుండా చర్యలు తీసుకుంటాము అని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. ఐపీఎల్ 17లో భాగంగా ఈ విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. అర్ధశతకం చేసిన సంజు శాంసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడిలో కొనసాగింది. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ డికాక్ బర్గర్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన పడిక్కల్ పరుగులేమీ చేయకుండానే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. ఇక అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఆయుష్ బదోని బర్గర్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇక అప్పటికి జట్టు స్కోరు 11 పరుగులు మాత్రమే. తీవ్ర కష్టాల్లోకి వెళ్లిన జట్టును ఆదుకునేందుకు దీపక్ హుడాతో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రంగా శ్రమించాడు. క్రీజ్ లో నిలదొక్కుంటున్న ఈ జోడీని చాహల్ విడగొట్టారు. ఇక ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి హుడా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పూరన్ రాహుల్ తో కలిసి తీవ్రంగా పోరాడాడు. జట్టు స్కోరు 145 పరుగుల వద్ద రాహుల్ భారీ షాట్ కు ప్రయత్నించి మళ్లీ ధ్రువ్ చేతికే చిక్కిపోయాడు. ఇక చివర్లో వచ్చిన స్టాయినిస్ కృణాల్ పాండ్యా రాణించకపోవడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లో బౌల్ 2 వికెట్లు తీయగా ఇక బర్గర్, అశ్విన్ చాహల్, ఇక సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. వియాన్ పరాగ్ దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోష్ బట్లర్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. ధ్రువ్ జురెల్ పరుగులు చేయగా పవర్ హీటర్ హెట్మయర్ నిరాశపరిచాడు. లక్నో బౌలర్లో నవీనుల్ హక్ 2, రవి బిష్నోయ్, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.